సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ రామ మందిర ప్రతిష్టాపన రోజే నిజమైన స్వాతంత్రం వచ్చింది అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు కాస్త అంటే విమర్శలకు దారితీస్తున్నాయి. ఇటు రాహుల్ గాంధీ గారు కూడా దాని పట్ల ప్రెస్ మీట్ పెట్టి విమర్శించేస్తారు. అసలు ఆయన కామెంట్స్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? అంటే ఈ దేశానికి స్వతంత్రం అనేది 1947 ఆగస్టు 15వ తారీఖు రాలేదు. అది రామజన్మభూమి వివాదం ముగిసి రామమందిర నిర్మాణం మొదలై పూర్తయినటువంటి సందర్భంగా మాత్రమే వచ్చింది ఈ దేశానికి స్వతంత్రం అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నటువంటి ఫ్యాక్ట్. ఆయన కోణంలో, ఎవరు మోహన్ భగవత్ కోణంలో దాన్ని నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు ఇప్పటికంటే. కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రిటిష్ రూల్ అన్న పద్ధతిలో ఒక నేరేషన్ ఇచ్చేసి ఉన్నారు వీళ్ళు ఆల్రెడీ. ఆ నేరేటివ్ని నమ్మిన వాళ్ళకి ఆ వ్యాఖ్యలు చాలా దమ్ముతో చెప్పిన మాటలుగానే కనిపిస్తాయి. కానీ మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు అది హిందుత్వ ఈ దేశంలో ఒక విజయం సాధించింది అనేటువంటి ఒక సెలబ్రేటివ్ టోన్లో చెప్తున్నాడు ఆయన. రామ మందిర నిర్మాణం జరపగలిగావంటే మమ్మల్ని గెలవటం అనేది అంత ఈజీ కాదు. మేము ఇది అసాధ్యము అని ప్రపంచం అంతా అనుకున్నది సాధ్యం చేశాం. అదే సాధ్యమైనప్పుడు రిపీటెడ్గా ఎన్నికల్లో గెలవటం మాకు సాధ్యం కాదా? ఇంకొకసారి మిమ్మల్ని అధికారంలోకి రాణిస్తామా అని ఒక రకంగా సవాల్ విసిరినట్టుగా చూడాలి. ఇది ఆయన ఏదో వేగ్గా అనలేదు ఆ మాట. ఇది మేము సక్సెస్ఫుల్గా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాం. సో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు మధుర ఆలయం గొడవ ఉంది. మధుర కృష్ణ జన్మభూమి వివాదం అంటే కృష్ణుడు చెరసాలలో పుట్టాడని కదా మన నమ్మకం. ఆ చెరసాల పైన ఒక మసీదు ఉంటుంది. చెరసాలలోకి వెళ్ళొచ్చు. మధుర గనక ఎవరన్నా పర్యాటకులు వెళితే చూపిస్తారు. ఆ లోపలికి తీసుకెళ్ళి ఇదే శ్రీకృష్ణుడు జన్మించిన జైలు అనే చూపిస్తారు కొన్ని అక్కడ. అది చూసి దండం పెట్టుకుంటారు జనాలు. బయటకు వచ్చినప్పుడు అదిగో పైన మసీదు ఉందని చెప్తారు. అందుకని మనం ఇలా కింద నుంచి వెళ్లాల్సి వచ్చింది అని చెప్తారు. అది పగలగొట్టేసి అక్కడ ఒక గుడి కట్టాలనేది ఒక ప్రోగ్రాం నినాదం చాలా కాలంగా ఇస్తున్నారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆ మధ్య మన ఇతను తెలంగాణకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు సంజయ్ ఒక అద్భుతమైన మాట అన్నాడు. మొత్తం తవ్వేద్దాం, అన్నీ ఎక్కడ మసీదులు ఉంటే అక్కడల్లా తవ్వకాలు జరిపేద్దాం, శవాలు వస్తే మీకే ఇచ్చేస్తాం, శివాలు వస్తే మాత్రం మేము గుళ్ళు కట్టేసుకుంటాం అన్నాడు. దాదాపుగా అదే లెవెల్ స్టేట్మెంట్ ఇది కూడా. అంటే మేము ఒక అద్భుతమైన విజయం సాధించటం మాత్రమే కాదు, అసాధ్యం అన్నది సుసాధ్యం చేసినటువంటి ఒక దీనిలో ఉన్నాం, మేము ఒక ఫ్లోలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని కంట్రోల్ చేయటం అనేది మీ వల్ల కాదు. మేము అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్లోకి వచ్చేసాం. ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేశంలో ఇంకొక జెండా ఎగరనివ్వం. పర్టికులర్గా సెక్యులరిజం మీద వాళ్ళ అటాక్ ఉంది. సెక్యులరిజం అనేటువంటిది నమ్ముతున్న వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ కనిపించి ఈ నినాదాన్ని గనక చూసి వాళ్ళందరూ రియాక్ట్ అయి తనకు అనుకూలంగా ఓటేస్తే గెలిచేస్తాను అని ఆయన అనుకుంటున్నాడు. ఎవరు? రాహుల్ గాంధీ. అందుకని ఆయన సీరియస్గానే ఖండించాడు మోహన్ భగవత్ వ్యాఖ్యల్ని. కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి ఆర్ఎస్ఎస్కి జరుగుతున్న యుద్ధం కాదు, ఈ దేశ ప్రజల ఇంటిగ్రిటీకి జరుగుతున్నటువంటి ఒక రకమైన యుద్ధం. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, వాళ్ళు మేం గెలిచేసాం ఈ దేశ ప్రజల మనసుల్ని అన్న టోన్లో మాట్లాడాడు ఆయన మోహన్ భగవత్. ఈ దేశంలో మత మౌఢ్యాన్ని నింపాం మెజారిటీ ప్రజల్లో. మెజారిటీ మతంలో, మెజారిటీ ప్రజల్లో ఈ అభిప్రాయాలు ఉండాలని లేవు ఇంతకాలం లేవు. అందులో చాలా వరకు ఉదారవాదులు ఉండేవాళ్ళు. తమ మతంలో ఏముందో తెలుసుకోవాలనే తపన తాపత్రయం ఉండేది తప్ప పక్క మతాలను క్రిటిసైజ్ చేయాలని అనుకోలేదు ఎవరు. అందుకనే ఈ దేశంలో రామజన్మభూమి అనే వివాదం, ఆ గుడి కట్టించేస్తారు, మసీదు కూలదోస్తారు అని ఎవరు కల్లో కూడా ఊహించలేదు. కానీ జరిగిపోయినాయి. అవి జరిగిపోవటం అనేది ఒక ఇండికేషన్. దేనికి ఇండికేషను? ఈ దేశంలో తటస్థవాదుల్ని పూర్తిగా నిర్మూలించేస్తాం మేము, యుద్ధం మొదలైపోయింది,
ఎవరు ఎవరితో ఉంటారో డిసైడ్ చేసుకోండి అని. తటస్థవాదులు అంటే ఎవరు? ఇప్పుడు పక్క మతాలతో యుద్ధం చేయాలని అనుకోవటం లేదు బీజేపీ కూడా. భారతీయ జనతా పార్టీ లేకపోతే ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివారు వీళ్ళు ఇప్పుడు ఈ దేశం నుంచి ముస్లింలను గెంటేయటము మరొకటో వాళ్ళ ప్రోగ్రాం కాదు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ద్వారా, ఇలాంటి నినాదాలు ఇవ్వటం ద్వారా రేపు కృష్ణ జన్మభూమి నినాదం కూడా ఇస్తారు. ఆ మసీదును కూడా తీసేయచ్చు బహుశా. దాన్ని ప్రస్తుతానికి అలా ఫ్రిడ్జ్లో పెట్టి హోల్డ్ చేశారు. పరిస్థితి మరీ దారుణంగా ఉన్నప్పుడు దాన్ని వాడదామనే ఉద్దేశంతో. సో వీళ్ళు ఇప్పుడు ఈ దేశంలో ఉన్న మైనారిటీ మతాలని టెర్రరైజ్ చేయడానికి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, భయపెట్టడానికి, కంట్రోల్లోకి తీసుకోవడానికి. ఇలాంటి ప్రకటనలు ఇస్తూ ఉంటారు వారు తరచు. అంతే తప్ప ఈ దేశంలో నిజంగానే రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత స్వతంత్రం వచ్చిందంటే ఎవరికి వచ్చింది? వీళ్ళకి వచ్చింది స్వతంత్రం. మోహన్ భగవత్కి వచ్చింది. అంటే ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళకి. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో ఇలాంటి పని చేస్తే వాళ్ళని క్షమించేవాళ్ళు కాదు ఈ దేశ ప్రజలు, కానీ క్షమించారు వాళ్ళని. 90ల తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. లిబరలైజ్డ్ ఎకానమీలో ప్రజల బుర్రలు పొల్యూట్ అయినటువంటి నేపథ్యంలో అది చాలా ఈజీగా చేయగలిగారు వాళ్ళు. లౌకికవాదము దీని మీద అంటే ఒక రకమైన ఆధునిక పోకడలు అంటున్నాం, కానీ సమాజంలో పబ్బులకు వెళ్తారు, ఏదైనా చేస్తారు, కానీ వీళ్ళ మనసులు మాత్రం విచిత్రంగా దీంతో నిండిపోయి ఉన్నాయి. అందుకని ఎవరూ బాధరవ్వలేదు. అంటే బాబ్రీ మసీదుని కూల్చివేసిన రోజున ఎవరు పెద్దగా స్పందించలేదు. పర్టికులర్గా యూత్లో పెద్దగా స్పందన కనిపించకపోవడానికి కారణం అదే. అంటే లిబరల్స్ని, న్యూట్రల్స్ని చంపేశాం మేము అనే ఒక విజయ గర్వంతో ఉన్నాడు మోహన్ భగవత్. ఆ విజయ గర్వ ప్రదర్శనే ఈ స్టేట్మెంట్. ఏది? రామ మందిర నిర్మాణం జరిగిన రోజే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది అంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే అనేటువంటి కార్యక్రమం 47 ఆగస్టు 15 అనేది రద్దయిపోవచ్చు. ఇది దేనికి ఇండికేషను? కాన్స్టిట్యూషనల్ చేంజెస్ కూడా చాలా చేయబోతున్నాం అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ మాటలను నర్మగర్భంగా చెప్పాడు మోహన్ భగవత్. ఏం జరగబోతోంది ఈ దేశంలో అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరగబోతున్నాయి, తొలగించవచ్చు, పూర్తిగా రాజ్యాంగాన్ని తీసి పక్కన పడేయచ్చు. దాంతోపాటు ఇంకా అనేకమైనటువంటి ఆల్రెడీ న్యాయస్థానాల్లోకి వాళ్ళు జొరబడిపోయారు. ఇండియన్ పీనల్ కోడ్ని మార్చేశారు. మార్చారు. ఇలా రకరకాలుగా చట్టాలని మార్కెట్ ఎకానమీకి అనుకూలమైన చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్ని చేస్తూ ఒక రకమైన విజయ గర్వంతో ఉన్నారు వాళ్ళు. మేము దీన్ని అన్ని రకాలుగాను మేము కంట్రోల్లో తీసేసుకున్నాం అని. ఇది భయపెడుతోంది కాంగ్రెస్ పార్టీని. ఈ దూకుడుతనం భయపెడుతోంది. అందుకని రాహుల్ గాంధీ ఎక్కువ ఆవేశపడ్డాడు దీని మీద. కాంగ్రెస్ పార్టీ చేసింది కూడా తక్కువేం కాదు. వీళ్ళు ఈ రేంజ్లో రెచ్చిపోవడానికి ఒక పునాది వేసినటువంటి సందర్భం వాళ్ళకే ఉంది. రామజన్మభూమి వివాదాస్పద ప్రదేశాన్ని తాళాలు ఓపెన్ చేసింది రాజీవ్ గాంధీ గారి హయాంలో. వీళ్ళు కరసేవలు ఇవన్నీ చేసుకోవడానికి ఒక రకమైన కనిపించకుండా అనుమతి ఇచ్చింది పివి నరసింహారావు గారి ఎరాలో. కూలినప్పుడు కూడా వారే ఉన్నారు ప్రధానిగా. కళ్యాణ్ సింగ్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి తెలియకుండా ఏది జరగదు ఈ ప్రపంచంలో, వీళ్ళకి తెలిసే జరుగుతుంది. వాంటెడ్గానే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బయట ఖండించేస్తోంది, కానీ వాళ్ళ పాత్ర ఏమిటనేది కూడా సమీక్షించాల్సిన సమయం ఉంది.